అక్రమ సొత్తుతో రాజకీయాల్లో పెత్తనం చెలాయించారు, అటవీ భూములను ఆక్రమించుకున్నారు సీఎం చంద్రబాబు ధ్వజం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పూరి భాండాగారంలో మరో రహస్య గది, సొరంగ మార్గం ద్వారా వెళ్లే వీలు, అందులో 34 కిరీటాలు, రత్నఖచిత స్వర్ణ సింహాసనాలు వెల్లడించిన చరిత్రకారులు. పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగారం దిగువన రహస్య గది ఉందని, సొరంగ మార్గం ద్వారా వెళ్ళగలిగే ఆ గదిలో విలువైన సంపద దాచారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. 1902లో ఆంగ్లేయుల పాలనలో ఈ సొరంగ మార్గం అన్వేషణకు ప్రయత్నించి విఫలమైనట్టు గుర్తు చేసుకున్నారు. రత్న భాండాగారం తెరిచి సంపద లెక్కింపునకు శ్రీకారం చుట్టిన బీజేపీ ప్రభుత్వం సొరంగ మార్గం రహస్య గదిని గుర్తించడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ప్రముఖ చరిత్రకారుడు నరేంద్ర కుమార్ మిశ్రా పూరిలో విలేకరులతో మాట్లాడారు. పూరి రాజు కపిలేంద్రదేవ్ తూర్పు దక్షిణ రాష్ట్రాలు చేయించిన సమయంలో ఎనలేని సంపత్తి తెచ్చి పురుషోత్తమునికి సమర్పించినట్టు చరిత్రలో ఉంది. తర్వాత పురుషోత్తం దేవ్ హయాంలోనూ స్వామివారికి సంపద సమకూరింది. అప్పట్లో శ్రీక్షేత్ర భాండాగారం దిగువన సొరంగ మార్గం తవ్వి ఆభరణాలు భద్రపరచడానికి రహస్య గది నిర్మించారు. ఇందులో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మికి సంబంధించిన వడ్డాణాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలు ఉన్నాయి. ఈ సంపద వెలకట్టలేంది. పట్టాభిషేకంలో భాగంగా గర్భగుడి నుంచి పతిత పావన గోపురం వరకు దేవతా విగ్రహాలు కొలువుదీరిన ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ముస్లిం దండయాత్రల సమయంలో పలుమార్లు ఉత్కల సామ్రాజ్యంపై దాడులు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి సంపదను దోచుకోకుండా నాటి రాజు రహస్య గదులు నిర్మించి వాటిలో దాచినట్టు మరో చరిత్రకారు డాక్టర్ నరేష్ చంద్ర దాస్ పేర్కొన్నారు. రహస్య గదిలో సంపద ఉందన్న ఆధారాల మేరకు 1902లో ఆంగ్ల పాలకులు సొరంగ మార్గం ద్వారా వ్యక్తిని లోపలికి పంపించారు. తర్వాత అతను ఆచూకీ తెలియలేదు. దీంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. శంఖం ఆకృతిలో నిర్మించిన శ్రీక్షేత్ర ఆవరణలో రహస్య గదులు, మార్గాలు ఉన్నాయనడానికి ఆధారాలు ఉన్నా వాటిని ఎవరు కనుగొనలేకపోయారని దాస్ వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దేవుడికి సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళకంతటా వాళ్ళు అనుకుంటే తప్పించి అది అవ్వదు. ప్రత్యక్షం కావాలనుకున్నా, తెలియాలనుకున్నా అన్నటువంటిది భక్తుల నమ్మకం. అందులోకి ఇప్పుడు వెళ్ళి చెడగొట్టాల్సినటువంటి అవసరం ఉందా అన్నటువంటిది ఇక్కడ పాయింట్ అనమాట. ఇకపోతే దొంగ విద్యలు నేర్పి సొమ్ములు నొక్కేసి నాటి